ఇప్పుడు వడల పులుసు పెట్టుకుంటున్నాము. మసాలా వడ. ముందు మసాలా వడకి పచ్చెనగపప్పు 2 గంటల సేపు నానబెట్టుకొని అందులో కొంచెం అల్లము, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి వడల పిండిలాగా మిక్సీకి వేసి వడలు చేసుకున్నాము. డీప్ ఫ్రైలో వేసేసుకున్నాము. ఈ వడలు వీటిని పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. స్టవ్ పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని దబర పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఈ వడల పులుసుకి కావాల్సిన ఆయిల్ వేసుకొని అట్లాగే కరివేపాకు దెబ్బలు, ఎర్రగడ్డలు, టమోటాలు వేసేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు, ఎందుకంటే ముందు వడలో ఉప్పు వేసుకున్నాము కాబట్టి ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఉప్పు, పసుపు, అంటే ఒకసారి కలబెట్టుకున్నాము. ఇప్పుడు సరిపడా కారం, వేసేసుకున్నాము. ఇప్పుడు చింతపండు పులుసు, ఇవన్నీ ఏగుతూ ఉన్నాయి కదా, అలాగే చింతపండు పులుసు ఇప్పుడు చివరగా పులుసు ఉడుకుతా ఉంది. ఉడికేటప్పుడు ఈ మసాలా వడని పులుసులో ఇలా వేసేసుకుంటాం. ఇప్పుడు కొంచెం కలబెట్టి ఉడకనిద్దాము. చూడండి, వడల పులుసు, మసాలా వడ పులుసు పూర్తయిపోయింది. ఇది రాని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.